న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, ఖమ్మం తదితర జిల్లాల్లో సుమారు 2 గంటలుగా వాన దంచి కొడుతోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఇప్పటికే ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వరకు హైదరాబాద్ లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు మానేరు వాగు వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన రోడ్డు భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ మార్గంలో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని అధికారులు సూచించారు. ఈ సంఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. వరంగల్లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఎండి సలీం హనుమకొండకు వచ్చిన ర్యాపిడో బుకింగ్ లో యువతి మర్చిపోయిన పర్సును సహా ప్రయాణికుడు షరీఫ్ సహాయంతో పోలీసులకు అప్పగించాడు. ఆ పర్సులో 2 తులాల బంగారం ఉన్నట్లు యువతి గుర్తించడంతో పోలీసులు ఆమెను విచారించి గుర్తులు సరిపోవడంతో బంగారాన్ని ఆమెకు అప్పగించారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా సలీం చర్య నిలిచింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కేటీఆర్ నాకంటే పెద్దోడేమీ కాదు, విదేశాల్లో చదువుకొని ఉండొచ్చు కానీ నాకు ఉన్న అనుభవం కేటీఆర్ కు లేదు అని అన్నారు. ఆకలి కేకలను నేను వినిపించడం మొదలు పెడితే గ్రామాల్లో కేటీఆర్ ను అడుగు పెట్టనివ్వరు అని బాలరాజు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి గర్భగుడిలో స్వామివారికి నమస్కరించి ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రాలతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పార్చన నైవేద్యం సమర్పించారు. ప్రజాస్వామ్య నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన దేశ రాజకీయాల్లో 18 ఏళ్లకే ఓటు హక్కు, 21 ఏళ్లకే పోటీ చేసే హక్కు కల్పించిన రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మరోసారి సాగర్ 2 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిస్థాయి 590 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పూర్తిస్థాయి 312.04 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ జలాశయం ఇన్ఫ్లో 65,827 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 60,644 క్యూసెక్లుగా నమోదైంది. భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని క్విట్ ఇండియా డే సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నఫరత్ చోడో భారత్ జోడో అనే నినాదంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారని తెలిపారు. కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా అంగుళం శుద్ధ ముక్కపై ఆయన ప్రతిభను చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో నరేష్ చారి బియ్యం, పప్పు గింజలు, పెన్సిల్ మొన, ఆకులపై సినీ రాజకీయ ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల ప్రతిభలను చెక్కి అనేక ప్రశంసలు పొందాడు. బీబీపేట మండలంలో అర్ధరాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు కురిసిన భారీ వర్షం రైతుల్లో ఆనందాన్ని నింపింది. 500కు పైగా ఉన్న చెరువులకు ఎడ్లవాగు ద్వారా నీరు చేరడంతో రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పంటలకు ఇది ఎంతో మేలు చేస్తుందని రైతులు భావిస్తున్నారు.